నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బటన్ నొక్కగానే కారు నెంబర్ మార్పు. 47వ డివిజన్ లో రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కార్యక్రమం. ఉస్మానియా యూనివర్సిటీలో సీతారాముల విగ్రహాలు ధ్వంసం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నర్సంపేట టౌన్ సిఐ శ్రీనివాస్. GHMC బడంగ్పేటలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. బటన్ నొక్కగానే కారు నెంబర్ మారిపోతుందా? వినడానికి సినిమా సీన్లా అనిపించినా ఇది నిజంగా జరిగిన సంఘటన. హైటెక్ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ చలాన్లను ఎగ్గొట్టేందుకు ఒక వ్యక్తి చేసిన మాస్టర్ ప్లాన్ బయటపడింది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన నిందితుడి కారులో ఈ సంచలన సీక్రెట్ బయటపడింది. ఒక్క బటన్ నొక్కగానే సెకండ్లలో వాహనం నంబర్ ప్లేట్ మారిపోతుండడం చూసి పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు. చట్టాన్ని మోసం చేయడానికి టెక్నాలజీని ఇలా వినియోగించడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఇలాంటి హైటెక్ మోసాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. మళ్ళా చేంజ్ రైట్ అన్నా మళ్ళీ ఓకే రైట్ మళ్ళీ తీసి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర DGP గారి ఆదేశాల మేరకు ఏప్రిల్ 13 నుండి 18 వరకు నల్గొండ పట్టణ టు టౌన్ PS పరిధిలోని అన్ని వార్డులలో పోలీస్ శాఖచే రోడ్ సేఫ్టీ గురించి అనేక అవగాహన కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 47వ డివిజన్ కార్యక్రమంలో మొదటి రోజు పాల్గొన్న 47వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ అబ్బగోని కవిత రమేష్ గౌడ్, నల్గొండ టు టౌన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకున్న ఇప్పుడు ఉరుకులపరుగుల జీవితాలను ఏం చేస్తున్నామంటే ఏదో అర్జెంట్గా వెళ్ళిపోవాలి, ఈ ఒక్క నిమిషంలో మనం చేరుకోలేకపోతే మనకి ఏదో నష్టం జరుగుతున్నట్టు ఫీల్ అయ్యి మనంతలో మనం లైఫ్ బిజీ చేసుకుంటాం తప్పితే ఆ బిజీ లైఫ్లో ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న పొరపాట్లు చేసి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాం. కాబట్టి పోలీసు వారు చెప్పినట్టు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ముఖ్యంగా సేఫ్టీకి సంబంధించి సీట్ బెల్ట్స్ కానివ్వండి, హెల్మెట్స్ కానివ్వండి, అదేవిధంగా మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ తక్కువ చేసి మన సేఫ్టీని కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని కోరుతాను. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ప్రాణం పోయిందంటే దాని విలువ ఎంత ఉంటుంది అనేది ఇంట్లో నష్టపోయిన వాళ్ళకి తెలుస్తుంది. మనం మంచిగా ఉన్నాం కదా అనుకుంటాం, కానీ మన తదనంతరం ఇంట్లో ఉండే వాళ్ళ బాధలు వేరే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం కోసం మేడం వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా వార్డు సభ్యులందరి, డివిజన్ సభ్యులందరి తరఫున ఇంకా కూడా పోలీసు వారు చెప్పే ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దొంగల విషయంలో కూడా ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా మనకు ఇక్కడ కనపడ్డా కానీ ఎక్కువగా ఇక్కడ కిరాయిన్లకు ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీతారాముల విగ్రహాల ధ్వంసం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గత నెల సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా OU విద్యార్థులు హాస్టల్లో భక్తి శ్రద్ధలతో విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహాలను ధ్వంసం చేయడం ఆగ్రహానికి దారితీసింది. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వదిలిపెట్టలేదు.
వరంగల్ జిల్లా నర్సంపేట వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నర్సంపేట టౌన్ సిఐ ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్ భద్రతపై అవగాహన సదస్సుపై సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత వాహనాలు నడపడం, హెల్మెట్, స్పీడ్ డ్రైవ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ డ్రైవ్ మత్తు పానీయాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్, ఎస్ఐ మరియు సిబ్బంది, కౌన్సిలర్స్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనకు గౌరవ పీజీ సార్ అలైవ్ అనే ఒక ప్రోగ్రాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు ప్రతి నెల ఒక వారాన్ని రోడ్డు భద్రత వారంగా నిర్వహించి దాంట్లో ఈ హెల్మెట్ లేని వాళ్లకు, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఆటో డ్రైవర్లకు యూనిఫామ్స్ యూజ్ చేసుకునే విధంగా, ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించే విధంగా, తర్వాత హెవీ వెహికల్ డ్రైవర్ కానీ డ్రైవర్స్కి అందరికీ కూడా మన ఏదైతే ఐ టెస్ట్ అబోవ్ 45-50 ఇయర్స్ వాళ్ళకు ఐ టెస్టులు చేయడం జరుగుతుంది. అంటే ప్రయాణికులు భద్రతతో పాటు డ్రైవర్ల యొక్క ఏదైతే మన బాధ్యత ఉందో వాళ్ళు కూడా సరైన మార్గంలో ఇది పయనించడానికి వాళ్ళకు కూడా, అంటే చాలామంది ఆటో డ్రైవర్లు కానీ లారీ డ్రైవర్లు కానీ వాళ్ళకు నైట్ టైంలో కళ్ళు కనపడకపోయినా కూడా కొన్ని ప్రమాదాలకు అటువంటిది కారణమవుతుంది. మేము ఇప్పటికీ ఒక 4 దఫాలుగా వాళ్ళకు కూడా ఐ టెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా అందరికీ ప్రజలకు ఇది ట్రాఫిక్ నియమాలు పాటించడం అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ బాధ్యతనే కాదు, అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి గవర్నమెంటు ఈ ప్రోగ్రాం చేపట్టి అందరూ ప్రజాప్రతినిధులు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు నుంచి 18 తారీఖు వరకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి రోజుకొక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఇక్కడ మన గౌరవ చైర్మన్ మున్సిపల్ గారి సహకారంతో వాళ్ళ వైస్ చైర్మన్ ప్లస్ వాళ్ళ కౌన్సిలర్లు అందరూ, మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అందరితో ప్రజలతో కలిపి మన యొక్క సమస్యలు ఏమున్నాయి, దాన్ని ఏ విధంగా పరిష్కరించుకొని ముందుకెళ్ళి అందరూ క్షేమంగా ప్రాణాలతోటి తిరిగి రావడం అనేది మన ముఖ్య ఉద్దేశం. ఇటు ప్రోగ్రాంను మన నర్సంపేట పట్టణంలో విజయవంతంగా పూర్తి చేసి ప్రమాద నివారణకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలను చేరాలి, ఎలాంటి ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రోగ్రాం ఇది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, మరియు మద్యపానం చేసి వెహికల్స్ నడపకూడదు, మరి ఫోన్ మాట్లాడుతూ నడపకూడదు అనే ఉద్దేశం, అందరిలో అవగాహన ఏర్పరచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఓన్లీ ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాకుండా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా భావించి అందరూ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్లో అవినీతి ఆరోపణలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ సీనియర్ నేత కొలన్ శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మేర్పేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విచారణలోనే సుమారు 122 కోట్ల రూపాయల అవినీతి వెలుగులోకి వచ్చిందని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిగితే ఇంకా భారీ స్థాయిలో అవినీతి బయటపడే అవకాశం ఉందన్నారు. ఈ కేసులో అధికారులతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒక ప్రాథమిక అంచనాలోనే బయటపడింది. దీని పూర్తి బాధ్యత 3 ఏళ్ల నాడు బీఆర్ఎస్ అధికారం కొనసాగించింది 20 నుంచి 23 వరకు, 23 నుంచి 26 సుమారు 3 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు అధికారంలో ప్రజలు ఎందుకు తీర్పిచ్చారు? బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలతో, కుటుంబ పాలనతో, దురల పాలనతో ఈ ప్రజలకు దూరం అయిపోయింది. ఈ ప్రజల్ని ధరణి పేరుతో, ఇతరాత్ర పేరుతో, కాళేశ్వరం పేరుతో దోచుకుంది లక్షలాది కోట్లు అని చెప్పి తప్పుడు జరిగిన అవినీతి వల్ల ముఖ్యమంత్రిగా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలో అనేక అవాకులు చవాకులు పేలడంతో కాంగ్రెస్కు పట్టం కట్టారు. మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత
ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈ యొక్క బాలాపూర్ మండలంలో ఈ యొక్క బడంగపేట కార్పొరేషన్ ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయి. అది ఇంకా మళ్ళీ రెండోసారి మనం తొందరలోనే కూర్చొని దాని బండారం కూడా బయటికి తీద్దాం. కాబట్టి ఈ అవినీతి అక్రమ పాల్పడే కాంగ్రెస్ పైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు లోతైన విచారణకు సిట్టింగ్ జడ్జిని ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ వాళ్ళతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలతో, ఈ బడంగపేట కార్పొరేషన్ పెద్దలతో, మీరు మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలంటే, మీ యొక్క నైతికను చాటుకోవాలంటే మీరు కూడా మీ పిసిసి అధ్యక్షుడికి, మీ ముఖ్యమంత్రి గారికి, మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఒక వినతి పత్రం సమర్పించండి. సార్, ఇందులో ఏ పార్టీ వారి పాత్ర ఉన్నా, ఏ స్థాయి వాళ్ళైనా చర్యలు తీసుకొని మమ్మల్ని చర్యలు తీసుకోండి అని చెప్పి రాతపూర్వకంగా వినతి పత్రాలు ఇవ్వాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తుంది. సోదరులారా, ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. లాల్ కృష్ణ అద్వానీ బీజేపీ ప్రియతమ సీనియర్ నాయకుడు. నైతిక విలువలకు, నైతిక రాజకీయాలను పాల్పడే నాయకత్వం బీజేపీలో ఉంది. అడ్వాణీ గారు తెలుగు అని ఒక స్టాంప్ కుంభకోణం జరిగింది, మీకు తెలుసు. గతంలో ఆనాడు ఎల్కే అని రాసి ఉంటేనే, అద్వానీ కూడా కాదు, వారు నైతికత వహించి రాజీనామా చేశారు ఎంపీ పదవికి గాంధీనగర్ నుంచి. వారు మళ్ళీ ఎన్నికలకు పోయి గెలిచాకనే వారు లోక్సభలో అడుగుపెట్టారు. ఆ యొక్క నైతిక విలువలతో కూడిన రాజకీయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా కూడా నేను కాంగ్రెస్ శ్రేణులకు, బీఆర్ శ్రేణులకు, బీజేపీ పార్టీ తొందరలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారిని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, మన స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, భారత ప్రభుత్వ విపు వారిని దృష్టికి తీసుకెళ్ళి ఈ అంశంలో పూర్తి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పెద్దలందరినీ కలవబోతా ఉన్నాం. అంబర్పేట్ నియోజకవర్గంలో ఈద్ మిలాప్ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్నాక డివిజన్లో కాంగ్రెస్ సీనియర్ నేత కదిర్ షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు హాజరయ్యారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాదర్ షరీఫ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సామరస్యానికి ప్రతీకగా ఈ వేడుక నిలిచింది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। सबसे पहले तो मैं खादर शरीफ का बहुत बहुत शुक्रिया करता हूँ, बहुत शुक्रिया अदा करता हूँ कि उन्होंने आज अंबरपेट में एक ईद मिलाद का फंक्शन यहाँ पर मुस्तक़िल किया। देखिए, ये जो ईद मिलाद का फंक्शन है, इससे पहले तो कई इफ्तार पार्टी अल्हम्दुलिल्लाह हैदराबाद में भी ये है। देखो, ईद मिलाद का तरीका अदा हो रहा, मैं बोलने का बंद कर दिया। ये तरीका सभी सीखना चाहिए। अदा के वक्त हम भी रिस्पेक्ट करना, हमारा फेस्टिवल को वैसी मुसलमान फेस्ट करना, ये जिसका तरीका है वो तरीके से हटना नहीं। जब भी हिंदुस्तान एक रहेगा, हिंदुस्तान का तोड़ने का काम वो लोग कर रहे हैं। हिंदुस्तान का ये जो तरीका हिंदू देश बनाने का काम उनका है। हम तो बोलते हिंदू देश नहीं है, ये सेकुलर देश है। आजादी में सभी लोग, हिंदू, मुसलमान, सिख, ईसाई, देश के वास्ते लड़े के ब्रिटिशों को भगा दिए, मगर आज एक नया काम कर रहे, फिर इस देश में तोड़ने का काम कर रहे, मगर राहुल गांधी देश को जोड़ने का काम कर रहे। तो इसी वजह से ये ईद मिलाद के वक्त में सभी मुसलमान भाइयों को, ऐसा आने वाले फेस्टिवल में हिंदू भाइयों को दशहरे के मामा थे और दशहरे के
సదాశివపేటలో రైతుల సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు లేక శనగలు, మక్కలు, జొన్నల పంటలు దళారులు పాలవుతున్నాయని మాజీ మంత్రి టి హరీష్ రావు మండిపడ్డారు. కోట సాగుతో కొనుగోలు నిలిపివేయడం వల్ల రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని తెలిపారు. పండిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఈ కోటాలు వాటాలు బంద్ చేయండి, పండిన కాడికి మద్దతు ధర ఇచ్చి కొనండి. ఆనాడు మీరు రైతు డిక్లరేషన్ లో ప్రతి పంటకు బోనస్ అన్నారు. బోనస్ దేవుడెరుగు, బోనస్ బోగస్ అయిపోయింది. కానీ కనీసం మద్దతు ధరని ఇయ్యండి. బోనస్ ఎగబెట్టేసింది మీరు. మక్కలకు బోనస్ లేదు, కందులకు బోనస్ లేదు, శనగలకు బోనస్ లేదు, జొన్నలకు బోనస్ లేదు. బోనస్ బోగస్ అయిపోయింది. ఆ సన్నవట్లకు కూడా యాసంగికి బోనస్ రాని పరిస్థితి ఉన్నది. సన్నవట్లకు కూడా యాసంగిలో బోనస్ ఇస్తారా ఇయ్యరా, ఏదో ఒకటి స్పష్టం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండ్రు. మరి ఈ యాసంగికైనా సన్నవట్లకు గవర్నమెంట్ బోనస్ ఇస్తుందా? ఈ బోనస్ మాట కూడా బోగస్ అయిపోయిందా? ఏదో ఒకటి స్పష్టం చేయాలి, బోనస్ ఇవ్వాలని రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేయండి. ఎప్పుడు భూముల మీద రివ్యూ, కమిషన్ల మీద రివ్యూ, కాంట్రాక్ట్ల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప రైతుల మీద రివ్యూ చేసే టైం మీకు దొరకలేదు. పైసలు దొరికేది ఉంటే రివ్యూలు చేస్తారు మీరు. పైసలు దొరికాయి కదా గరీబ్ రైతులు, వీళ్ళ విషయంలో రివ్యూ చేయడానికి మీకు తీరిక లేదా? ఎందుకు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జొన్నలు కొంటలేరు అనేది మీకు తెలుస్తలేదా? శనిగలు సగంలో ఆపేసిండ్రు అనే విషయం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్తలేదా? చెప్పినా కూడా రైతులే కదా అని లెక్కలేనితనమా? ఏంది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఏం పేరే? మల్లేశం అనే రైతు చెప్తుండు, సార్ 11 గంటలు 10 గంటలే కరెంట్ వస్తుంది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 6కి కరెంట్ వస్తుందని. ఇవాళ మల్లేశం రైతు పొద్దున 8కి వస్తుంది, పొద్దున 8కి కరెంట్ వస్తుందని మల్లేశం అనే రైతు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే కరెంటు ఇయ్యరు, రైతు బంధు వెయ్యరు, బోనస్ ఇయ్యరు, కనీసం పండిన పంటను మద్దతు ధర కూడా కొనకపోతే నీదేం ప్రభుత్వము? నువ్వు కాంట్రాక్టర్లకు, బినామీల కోసమో, మధ్య దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, ప్రైవేట్ పైరవీకారుల కోసం ఉందా నీ ప్రభుత్వం? రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? సో ఇప్పటికైనా స్పందించండి. ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మధ్యలో ఆగిపోయిన శనగలు మళ్లీ కొనే విధంగా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వండి. అదేవిధంగా కందులు గాని, సన్ఫ్లవర్ పంట కూడా పూర్తిగా కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వండి. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ప్రారంభించాలని, ఈ యాసంగిలో సన్న వడ్లకు కూడా బోనస్ అందించాలని, పోయిన యాసంగి సన్న వడ్ల బోనస్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పలు రైతుల మొక్కజొన్న పంట తీవ్రంగా నష్టపోయింది. కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి మొక్కజొన్న చేను మరియు రాశులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గగులోతు హేమ, పున్నం నాగలక్ష్మి, పున్నం చంద్రు, ఇస్లావత్ ధర్మ, ఇస్లావత్ విజేందర్, ఇస్లావత్ రవి, ఇస్లావత్ లూలా, ధరావత్ ఆలు, బూక్య మహేందర్ వంటి రైతులు నష్టపోయారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి కాలుతున్న మొక్కజొన్న రాశుల మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే గణనీయమైన నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతే కిందికి అన్నారు తమ్ముడు, అంతే ఇట్లా రాసి రాసి పెడదా, రాసి రాసి చెప్పండి. వీడియో వీడియో माता माता
హనుమకొండలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. ఐడిఓసి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని యోగా సాధన చేశారు. ఆరోగ్యకరమైన జీవన శైలి, మానసిక ప్రశాంతత, పనితీరు మెరుగుదల లక్ష్యంగా ఈ శిబిరం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. యోగా గురు రామచంద్రోజు రవీంద్రచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఇలాంటి యోగా కార్యక్రమాలను తరచుగా నిర్వహించాలని పాల్గొన్న వారు కోరుతున్నారు. మూర్తి గారి ద్వారా చారి గారి ద్వారా దాదాపుగా అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ రోజు అంటే మనం యోగా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో దాదాపు అందరికి తెలుసు. అయినా సరే మన బిజీ లైఫ్లలో మనం జనరల్ గా దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. వాటిని వీలైనంత వరకు మనం రోజులో 1 గంట ఒక కార్యక్రమం విధిగా మనం శరీరానికి కూడా విశ్రాంతినిచ్చే కొన్ని ఆసనాలని, తర్వాత ధ్యానాన్ని, వీటన్నిటిని కూడా చారి గారు మనకి చెప్పడం జరిగింది. దాన్ని ఆచరించి మనం ఏంటంటే చాలా వరకు కూడా ఉన్న స్ట్రెస్ ని, తర్వాత అశాంతిని, వీటినన్నిటిని కూడా పారదోలి మన దైనందిక జీవితంలో మన డ్యూటీలో భాగంగా ముందుకెళ్లాలనే దాంతో సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి తెలియజేశారు. సో ఈ విధంగా ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ శివాజీ గారికి మరియు మా జిల్లా అధికారులకి మరియు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ. యోగా బంధువులకి, పట్టణ ప్రజలకి, ఆరోగ్య అభిలాషులందరికీ శుభోదయం. నా పేరు రవీంద్రచారి. నేను సంవత్సరాలుగా హన్మకొండ, వరంగల్, కాజిపేట పట్టణాల్లో యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికి చాలా మంది కూడా యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించి చాలా మందికి ఆరోగ్యాన్ని అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో ఈరోజు కలెక్టరేట్ మేడం ముందు మరియు సిబ్బంది ముందు యోగా క్లాస్ నిర్వహించి మెడిటేషన్, ప్రాణాయామ, ధ్యానం నేర్పించి అన్ని కూడా ఇక్కడ మన 99 రోజుల ప్రజాపాలన అనే ప్రోగ్రాంలో ఈరోజు 13/4/2025 ఆ రోజున యోగా క్లాస్ నిర్వహించడం జరిగింది. అవకాశం ఇచ్చిన సిబ్బందికి ధన్యవాదాలు. నాతోటి పూర్వ సాధకులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే యోగా అనేది నిరంతర ప్రక్రియగా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. రోజు ఆహారము, నిద్ర ఎంత అవసరమో అలాగే 1 గంట సేపు యోగా చేయండి. ఆరోగ్యంగా ఉండండి. ప్రాణాయామతోటి మనసు తేలికవుతుంది, యోగా ఆసనాలతోటి శారీరకంగా తేలికవుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ యోగా డే కాకుండా ఇలాంటి సంవత్సరానికి ఒక రోజు చేసి ఇలాంటి పండుగలు కాకుండా ప్రతిరోజు యోగా చేయండి, ఆరోగ్యంగా ఉంటుంది. ధన్యవాదాలు. కొన్ని రోజులకు పెరాలసిస్ కూడా రావడానికి అది కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇదేంటి, ఈ యోగాకు వెళ్తే ఇవంతా ఉండదు కదా అని రెగ్యులర్ గా యోగాకు రావడం మొదలు పెట్టిన బీపీ నార్మల్, షుగర్ నార్మల్, పెరాలసిస్ దగ్గరికి రాకుండా పోయింది. పొద్దున్నే లేచి 4 o'clock లేచి యోగా పోవాలి అనేది బుర్రలో ఫీడ్ చేసుకున్నాను. పొద్దున్న లేవగానే యోగాకు వెళ్ళి రావాలి. ఫస్ట్ నా డ్యూటీ యోగాకు వెళ్ళి వచ్చి ఆరోగ్యంగా ఉండాలి. ఇదే నా ఆలోచన. తర్వాత అల్లంలో మేము ఒక 5-6 years యోగా సాధకం చేసినామండి. కానీ ఒకటి రిక్వెస్ట్ అండి, మళ్ళీ కూడా మాకు ఇక్కడ అవకాశం ఇవ్వాలని మా గురువు గారు చారి గారి ద్వారా మాకు ఇక్కడ రెగ్యులర్గా ఈ ఒక్కటే రోజు కాదండి, ప్రతిరోజు నిత్యంగా మనం ఇక్కడ చేయాలని మేము అవకాశంగా కోరుకుంటున్నామండి. శివాజీ గారిని కానీ దయచేసి మాకు అవకాశం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బటన్ నొక్కగానే కారు నెంబర్ మార్పు. 47వ డివిజన్ లో రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కార్యక్రమం. ఉస్మానియా యూనివర్సిటీలో సీతారాముల విగ్రహాలు ధ్వంసం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నర్సంపేట టౌన్ సిఐ శ్రీనివాస్. జిహెచ్ఎంసీ బడంగ్పేటలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.